ఎక్కువ అయిపోయింది, బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ వాడేసారు లడ్డులో అని. ఈ 5 సంవత్సరాల్లో బాత్రూమ్ యాసిడ్ తీస్తే ఈ లడ్డు తిన్న వాళ్ళు ఎంతమంది పిల్లలు కానీ ఇబ్బందులు పడేవాళ్ళు, ఎంతమంది హాస్పిటల్లో ఉండేవాళ్ళు? ఎవడు హాస్పిటల్ పోలేదుగా. తిరుపతి లడ్డు తిని మాకు మోషన్స్ అయినాయి, పొట్టలో జబ్బులు వచ్చినాయి, మాకు యాసిడ్ వచ్చిందని ఎవరు చెప్పలేదు కదా. నువ్వు కావాలని చెప్పేసి ఏ విధంగా మా మీద బురద జల్లాలని చెప్పేసి యాసిడ్ అంటే బాత్రూమ్ కడిగే యాసిడ్ని లడ్డూలో వాడారంటే మమ్మల్ని డ్యామేజ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని చెప్పి రాజకీయ కుట్ర కాదని చెప్పి సభావం తెలియజేస్తున్నా. వాళ్ళ రిపోర్ట్ ఏంది? మన హోమ్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ ఆ బోలే బాబా డైరీ ప్రోడక్ట్లో ఈ లాప్సా అనేది కొన్నారని చెప్పారు. ఒక ఫ్యాక్టరీలో సంబంధించి చాలా ప్రోడక్ట్లు కొంటారు, ప్లాస్టిక్ కొంటాడు, ఐరన్ కొంటాడు, అల్యూమినియం కొంటాడు. ఈ కొన్న ఐటమ్స్ అన్నీ కూడా లడ్డూలో వాడతారా? ఈ లాప్సా అనేది ఒక క్లీనింగ్ ఐటమ్. ప్రతి డైరీ ప్రోడక్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ స్టెయిన్స్ వాసన పోవడం కోసం కానీ ఆ బాయిలర్స్ కానీ క్లీన్ చేసుకోవడం కోసం వాళ్ళు లాప్సా అనే ప్రోడక్ట్ని కొన్నారు. ఈ లాప్సా దేనికి ఉపయోగపడతా అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి చెప్తారు. క్లీనింగ్ ఐటము అందరు డైరీ ప్రోడక్ట్స్లో క్లీనింగ్ కోసం వాడతారు. ఎక్కడ లడ్డూలో లాప్సా వాల్నట్ సిటీ చెప్పలేదు, సిబిఐ చెప్పలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు.